రాజమండ్రిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేశారు 35 ఏళ్లుగా 1981 నుంచి 2016 వరకు పోలవరం అంత ముఖ్యమైనది అయితే మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు, దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు అడగండి. సమాధానం వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ రోజు మిత్రులారా మీ అందరికంటే మనం చేస్తున్నా తెలంగాణ ఏర్పడడం అనేది తొందర ఖాయమైపోయింది. నేను అందరికీ చెప్పాను, వీళ్ళు చెప్పారు లేదు సార్ మన నాయకులు మాకు మాట చెప్పారు, ఊరినట్టు అంటారు, ఉత్తత్త మాటనే ఇచ్చేది లేదని. నాయన మోసపోతారు, వస్తుంది తెలంగాణ, మీకేం కావాలో అడగండి అని అందరికీ చెప్పాను నేను. వీళ్ళెవరూ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పను. పబ్బం హరి మాట్లాడలేదు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడలేదు, లేకపోతే కేఎస్ రావు మాట్లాడలేదు, పురంధరేశ్వరి మాట్లాడలేదు, లగడపాటి రాజగోపాల్ మాట్లాడలేదు, లేకపోతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడలేదు నేను చెప్పను. వాళ్ళందరూ మదన పడ్డారు, వ్యధపడ్డారు, ఎంతో బాధపడ్డారు, కానీ చేసిందేమీ లేదు. లోపలికి వీళ్ళ అమ్మాయి ఏం చెప్తే దాన్ని విని తలవొప్పి బయటకు వచ్చారు. కానీ ఆ రోజు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎంపీలందరూ కూడా వెళ్లి సోనియా గాంధీ గారికి, అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, మేము 20 మంది ఎంపీలం, 25 మంది ఎంతమంది ఉంటే అంతమంది ఎంపీలందరం కూడా ఈ నిర్ణయం జరిగి ఆంధ్రకు న్యాయం జరగకుండా కానీ మీరు ఏకపక్షంగా కానీ నిర్ణయిస్తే మేము ఉండే అవకాశం లేదని ఒక్క మాట చెప్పుంటే చట్టంలో ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. అప్పుడు వాళ్ళు నోరెత్తరా, అప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలా, ఇప్పుడు వచ్చి విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, ప్రత్యేక హోదా కోరింది నేను. ప్రత్యేక హోదా అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే దాంట్లో మామూలు రాష్ట్రాలకు 60 రూపాయలు ఖర్చు పెడితే 40 రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలా? ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం 90 రూపాయలు ఖర్చు పెడుతుంది, రాష్ట్రం 10 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ మార్గాన్ని ఎన్నుకుంటే దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ సంస్థలు కూడా లేవు అని నేను భావించాను. అందుకని సంస్థలతో పాటు ఇది అడిగాను నేను. కానీ ఆ రోజు ప్రభుత్వం చట్టంలో దాన్ని చేర్చలేదు. ఇప్పటికి కూడా శేష ప్రశ్నగా ఉండిపోయింది. ఎందుకు చట్టంలో చేర్చలేదో చెప్పమని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా చెప్పండి, మీకు ధైర్యం ఉంటే చెప్పండి, మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పండి, మీకు నిజాయితీ ఉంటే చెప్పండి. చట్టంలో ఎందుకు పెట్టలేదు, లోక్సభలో ఎందుకు ప్రకటించలేదు? రాజ్యసభలో వెంకయ్య నాయుడు చెప్పిన తర్వాత మీరు ప్రవేశపెట్టారు కదా, దాన్ని మళ్ళా లోక్సభకు తీసుకెళ్దాం, పాస్ చేయిస్తానని సుష్మా స్వరాజ్ గారి చేత చెప్పించారు కదా, ఎందుకు లోక్సభకు తీసుకెళ్లలేదు? వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కేంద్రం ఏం చేసిందంటే పరిస్థితిని పరిశీలించింది. 14వ ఆర్థిక సంఘంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పిందని నేను ఎప్పుడు చెప్పరా. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే ఇక మీదట ప్రత్యేక హోదా ఇచ్చే రాష్ట్రానికి, ప్రత్యేక హోదా ఇవ్వని రాష్ట్రానికి ఆ తేడా ఉండదు. వాళ్ళ కొన్ని రాష్ట్రాలకు కొన్ని ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి, దాన్ని మేము గుర్తించాం. ఆంధ్రకు తక్కువగా ఉన్నాయి, బెంగాల్కి తక్కువగా ఉన్నాయి, ఒరిస్సాకు తక్కువగా ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలకి సంవత్సరం రోజులు మేము లోటు ఏదైతే ఉందో లోటు డబ్బు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల పాటు ఆ లోటు ఉండే డబ్బు ఇస్తామని చెప్పని ఇవాళ కేంద్రం ఏం చెప్తుందంటే 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఉండే లోటుని 22,000 కోట్లు కేంద్రం భరిస్తుంది. పోలవరానికి ఖర్చును 100కి 100 రూపాయలు కేంద్రం భరిస్తుంది. అలాగే 60-40 కాకుండా 90-10 ఇస్తే ఎంత డబ్బులు వచ్చాయో అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి విదేశ ప్రాజెక్టు రూపేణ కేంద్రం డబ్బిస్తుంది. ఆ డబ్బుని రేపు మళ్ళా విదేశాలకు కేంద్రమే చెల్లిస్తుందని. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ఆదాయాన్ని ఇస్తే మీకు హోదా కాదు కావాల్సింది ఆదా. కొంతమంది చెప్తారు మాకు ఏమి ఇవ్వడం రాదు సార్, ఆ హోదా ఉంటే చాలా మేక పైన ఉంటే 2 ఇక్కడ మీ అందరికి తెలుసు. ఇప్పుడు మేకలు తగ్గిపోయినాయి, అవి అలాంటివి ఇస్తే చాలని. నేనేమంటున్నానంటే హోదాని మించిన ఆదా, హోదాని మించిన ప్యాకేజీని ఇవాళ మొత్తం ప్రాజెక్టులన్నీ నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా సమయం లేదు. 2,25,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీ రూపంగా అందజేసింది. వీళ్ళు ఏమంటారంటే అంతెందుకు ఇస్తారండి, మాకు 3,500 3,600 తేడా ఇచ్చేసి సరిపోయేది కదా ఇలా మాట. అప్పుడు మళ్ళా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించవచ్చని. అందుకని మిత్రులారా, ఇవాళ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం వాళ్ళని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవాలా అని. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అంధేరా ప్రదేశ్గా ఉండేది, చీకటి ప్రదేశ్గా. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పీయూష్ గోయల్ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత కేంద్రం రాష్ట్రం సహకరించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ని వెలుగుల ప్రదేశ్గా మార్చిందో లేదో ఆలోచించవలసిన మీ అందరికీ మనం చేస్తున్నాను. నో పవర్ కట్ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరు? కేంద్రం రాష్ట్రం సహాయం చేసుకోబట్టి. అలాగే సోలార్ పవర్ ప్లాంట్లు కర్నూలులో, అనంతపురంలో కొత్తగా సోలార్ పవర్ ప్లాంట్లు 1,500 మెగావాట్లు, 2,500 మెగావాట్లు కొత్తగా ప్రాంతాల్లో రాబోతా ఉన్నాయి. విశాఖపట్నంలో సమీర్ అనే టెక్నాలజీ కొత్తగా ఏర్పాటైంది. విశాఖపట్నంలో